హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. యాజ్ యూజువల్ వచ్చేసామండి మీకోసం మంచి మంచి చీరలు తెచ్చుకొని. ఇదిగో చూసారా ఎంత బాగుందో, బాగుంది కదా. నాకైతే చాలా చాలా హాయిగా ఉంది. ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ లాగా ఉంది, హై ఫ్యాన్సీ కాదు, అలా అని అమ్మమ్మల చీర కాదు, సమానంగా డీసెంట్ అన్ని ఏజ్ వాళ్ళు కట్టుకోగలిగిన సింపుల్ ఫ్యాన్సీ శారీ. రీజనబుల్ రేట్లో ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. అన్ని చూపించేస్తా వచ్చేయండి. ఇదే శారీ అండి, చక్కటి కలర్ కదా, చాలా లైట్ వెయిట్లో ఉండే ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో. లైట్ షిమ్మర్ ఆర్గన్జా అని చెప్పొచ్చు. దీన్ని కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ అండి, ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. చూడడానికి ఆర్గన్జాలానే ఉంటుంది, లైట్ వెయిట్ ఆర్గన్జాలా ఉంటుంది. చిన్న క్రష్ ఎఫెక్ట్ ఉంది, షిమ్మర్ ఉంది. బట్ కానీ కట్టుకుంటే చక్కగా లేవట్లేదు ఇట్లాగా, అలా అని మరీ బాడీ హగ్గింగ్ కాదు, అస్సలు బరువు లేదు. ఎంత లైట్గా ఉందో చూడండి, కలర్ వైజ్ బాగుంది. అండ్ డీసెంట్గా ఉండే ఒక చిన్న సీక్వెన్స్ లైన్ కూడా ఎలిగెంట్గా ఉంది. ఎక్కువ స్టిఫ్గా ఉండే శారీస్ వద్దు, మరీ ఫాలింగ్ వద్దు అని అనుకునే వాళ్ళకైతే మాత్రం బ్రహ్మాండంగా ఉంది చీర. మంచి ఫ్లవర్ కలర్ కూడా బాగుంది, హాఫ్ వైట్ మీద గ్రీన్ కలర్ తోటి వచ్చిన ఫ్లోరల్ ప్రింట్. ఈ లైన్ అయితే ఇంత చిన్నది వచ్చింది కానీ ఎంత అందం వచ్చిందో. దీంట్లో వచ్చిన ఈ కలరే మంచి ప్లెయిన్ సాటిన్ క్రేప్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా. ఇది మీరు చక్కగా ఇట్లాగా హై నెక్ లేదంటే ఎల్బో స్లీవ్స్, షార్ట్ నెక్ ఏదైనా కుట్టించుకోవచ్చు. అండ్ ఇది ఇలా కూడా బాగుందండి. నేనైతే ప్లీట్స్ పెట్టుకున్నాను హై నెక్ అని చెప్పి, లేదంటే ఇట్లాగా సింగిల్ ప్లీట్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంది శారీ. ఇది రేట్ ఎంత తెలుసా, జస్ట్ 1900 అంతే. ఎస్, 1900కి హై ఫ్యాన్సీ కాదు, ఇందాక నేను చెప్పినట్టు అందరూ కట్టుకోగలిగినట్టుగా ఉందన్నమాట శారీ. ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సూట్ అవుతుంది, బాగా హెవీ వర్క్ అవి కాకుండా డీసెంట్గా అన్నమాట. ఇందులోనే ఈ కలర్ ఎంత బాగుందో చూడండి, ఇది లైట్ బీచ్ కలర్ మీద. ఈ ఫ్యాబ్రిక్ పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చిందండి, కొత్తగా ఉంది. దీన్ని మనకు ఓ పేరు పెట్టుకుందాం, రష్యన్ ఆర్గన్జానో ఇంకోటనో ఒక పేరు పెట్టుకుందాం. లైట్ షిమ్మర్ ఎఫెక్ట్ వచ్చింది, చాలా చాలా తేలిగ్గా. ఎంత మంచి కలర్స్ ఉన్నాయి చూడండి, బీచ్ కలర్ మీద లావెండర్, పింక్, గ్రీన్, బ్లూ ఇలాంటివి అనమాట. అండ్ దీనికి కూడా సింపుల్ సీక్వెన్స్ లైన్ వచ్చింది, ఇదిగోండి సింపుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. దీనికి కూడా బాడీ కలర్ ఏది వచ్చిందో అదే కలర్. మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా షైన్ వచ్చింది. ఇది కూడా 1900లోనే ఉందండి. 1900కి అయితే చాలా బాగుంది, కొత్తగా. ఐ మీన్ రెగ్యులర్ జార్జెట్స్, షిఫాన్స్ ఈ టైప్ కాకుండా కొత్త ఫ్యాబ్రిక్లో చిన్న వర్క్ తోటి మంచి కలర్, చాలా బాగుంది. కలర్ఫుల్గా అయితే ఫ్లవర్స్ కలర్స్ కూడా బాగా ఎలివేట్ అవుతూ కనిపిస్తున్నాయి. బోత్ కలర్స్ ఆర్ గుడ్ అండి. గ్రీన్ బాగుంది, ఇది కలర్ఫుల్గా చాలా బాగుంది. జస్ట్ 1900లో. ఫ్యాన్సీ శారీస్లోనే ఇది ఒకటండి, వర్క్ శారీస్లోనే మస్టర్డ్ ఎల్లో, మ్యాంగో ఎల్లో అనొచ్చు. మస్టర్డ్ ఎల్లో అనలేను కానీ మంచి మ్యాంగో ఎల్లో. సాఫ్ట్ ఆర్గన్జా అండి, సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్కి ఇట్లా స్కాలప్ చేసిన సీక్వెన్స్ బార్డరు, పీటా వర్క్ అండ్ సీక్వెన్స్ బార్డరు, అండ్ దిస్ లైన్ కూడా వస్తుంది ఇట్లాగా, అదే సీక్వెన్స్ లైన్స్ తోటి. ఇప్పుడు ఫ్యాషన్ ఈ వర్క్ ఇప్పుడు చాలా ఫ్యాషను. బెస్ట్ పార్ట్ ఏంటంటే లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. చాలా హై ఫ్యాన్సీగా కనిపిస్తుంది. 3800లో ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ సాటిన్ బ్లౌజ్ వస్తుంది. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇట్లాగే వర్క్ వస్తుంది అనమాట. ఇదే లైన్స్, ఫుల్ ఆన్ లైన్స్ వర్క్ వస్తుంది. చాలా లైట్ వెయిట్లో ఉంది, మంచి కలర్ కాంబినేషన్ బాగుంది. 46 ఇంచెస్ హైట్ వచ్చిందండి. అంటే 46 ఇంచెస్ ఎక్కడొచ్చిందంటే రెండు వైపులా స్కాలప్ చేసిన ఈ పళ్ళు షోల్డర్ పార్ట్ వరకు 46 ఉంటుంది. కుచ్చుల దగ్గరికి వచ్చేసరికి మీకు స్కాలప్ వర్క్ ఉండదు కాబట్టి ఇదిగోండి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మీకు ఎక్కడైతే లోపలికి మీరు డ్రేప్ చేసుకునేటప్పుడు లోపలికి ఇన్ చేసుకుంటారో అక్కడ మాత్రం 47 ఇంచెస్ కుచ్చుల వరకు ఉంది. ఈ స్కాలప్ శారీస్ అన్ని కూడా షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తీసుకుంటాం, మరి 1 ఇంచ్ తీసుకుంటేనే ఈ వర్క్, ఈ డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇదేం ప్రాబ్లం కాదు మీకు. ఇది అంతా కూడా ఇట్లాగా షోల్డర్ అండ్ ఈ ప్లీట్స్ దగ్గరికి వస్తుంది. లోపల వైపు వచ్చేసరికి 47 డెఫినెట్గా ఉంటుంది. దిస్ వన్ మోర్ బ్యూటిఫుల్ టిష్యూ శారీ అండి. అసలు ఇది చందేరి టిష్యూ శారీ, లైట్ గోల్డ్ కలర్ మీద బ్రౌన్ కలర్ ఫ్లోరల్ వర్క్ వచ్చింది, ప్రింట్ అండ్ వర్క్, దాని మీద ఆరి వర్క్ తోటి ఈ ఫ్లవర్స్, ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో శారీ అంతా ఉందండి. చాలా నీట్గా ఉంది. అండ్ దీనికి ఇలాగా హ్యాండ్ కాదు కానీ ఇది మెషిన్తోనే చేసిన ఈ పైపింగ్, వర్క్ చేసిన పైపింగ్ అనమాట. ఇది ప్యూర్ శారీస్కి మాత్రమే ఉంటుందండి. ఇది యూజువల్గా మీకు జిగ్జాగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఓవర్లాక్ చేస్తామంటాం కదా, ఓవర్లాక్ చేసిన స్టైల్లోనే కలర్ఫుల్ థ్రెడ్ తోటి వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ. డీసెంట్గా అంటే ఒక మంచి ఫినిషింగ్ ఇచ్చినట్టు అనమాట, ఎడ్జెస్కి మంచి ఫినిషింగ్ వస్తుంది.
సో కానీ శారీ మాత్రం చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి. కలర్ కానీ ఈ వర్క్ కానీ అసలు తేలిగ్గా కూడా ఉంది. అండ్ దీని బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ అనమాట. ఇదే ఫ్లవర్స్ చిన్న చిన్న ప్రింట్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఓవర్లాక్ చేసిన వర్క్ వస్తుంది. ఇది 3100లో ఉందండి. 3100లో ఇట్స్ రియలీ వర్త్ ఇట్. ఎందుకంటే చాలామంది నేను తక్కువ రేట్లో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్ని 1800-1900లో చాలా రకాల శారీస్ కూడా తీసుకొస్తున్నాను, ఫ్యాన్సీ శారీస్. కానీ కొంతమంది నాకు మొదటి నుంచి మేము ప్యూర్స్ కొంచెం మిడ్ రేంజ్ చూసి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా మాకు ఈ శారీస్ కూడా కావాలండి, ప్యూర్స్ మేము అవి మిస్ అవుతున్నాం అని అంటున్నారు ఎక్కువ ఫ్యాన్సీ పెడుతుంటే. సో అందుకని అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ టేస్ట్. ఇది ఎప్పుడు కూడా అంటే నేనైతే కట్టుకుంటాను అనుకునే లాంటి శారీస్ ఇవి. డీసెంట్. ఈవెన్ నేను కట్టుకున్న చీర కూడా అంతే. నేను కట్టుకున్న చీర కూడా ఉన్నంతలో బెస్ట్గా ఉందండి శారీ. ఇది కూడా చాలా బాగుంది. నేను 3 అనిపించిందని చెప్పి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. ఎందుకంటే అందరికీ 2000, 2200, 2100 చీరలు అలవాటు చేసేసాను కదా. బట్ ఇది 3000 ఉంది అంటే ఇట్స్ రియలీ వర్త్ ఇట్ అండి. ప్యూరిటీ అండ్ ఆ డిగ్నిటీ, ఎలిగెన్స్ దీనికి అలవాటు పడిన వాళ్ళకి అందరికీ తెలుసు. డెఫినెట్గా ఇది తెలుస్తుంది మీకు, ఆ ఫీల్ వర్త్ అనిపిస్తుంది అనమాట. సో 3100లో ఉంది శారీ. చందేరి టిష్యూ చీర అంతా తెలుసా, శారీ అంతా కూడా ఉంది. ఇదే క్రీపర్స్ అండ్ మొత్తం అంతా కూడా వర్క్ కూడా ఉంటుంది, ఆరి వర్క్. చూడండి, సాటిన్ క్రేప్, ప్యూర్ సాటిన్ క్రేప్ విత్ స్వరోస్కీ వర్క్, డిజిటల్ ప్రింట్ అండ్ స్వరోస్కీ వర్క్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉందండి. హాఫ్ వైట్ విత్ బ్లాక్ ప్రింటెడ్. దీని మీద ఈ ఫ్లోరల్ ప్రింట్ చూసారా, చాలా కొత్తగా ఉంది. ఫ్లోరల్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్ రెండు మిక్స్ ఉంటుంది దీంట్లోని. కాంట్రాస్ట్ కలర్ మొత్తం అంతా కూడా బ్లాక్తో ఉందా, మార్బుల్ డిజైన్ లాగా ఉంటుంది. మార్బుల్ షేడ్ ఎలాగ వస్తుందో అలాగ వస్తుంది అనమాట. దాని మీద డార్క్ ప్రింట్. అగైన్ దీంట్లో మధ్యలో మళ్ళీ దీన్ని కలర్ఫుల్ చేయడానికి ఈ లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఇది కొంచెం ఎలివేట్ అవుతుంది. అండ్ బ్లాక్ కలర్ సరోస్కి స్టోన్ తోటి ఉంటుంది. ఇది 3000లో ఉందండి. క్వాలిటీస్ ఉన్నాయండి. నేనే సాటిన్ క్రేప్లో చాలా తక్కువలోనే చూపించాను 2000లోని. అండ్ ఇది 3000, ఇంకా 5000, 6000లో కూడా ఉంటాయి. మిడ్ రేంజ్ క్వాలిటీ అనమాట. ఇది మంచి క్వాలిటీ డిఫరెన్స్ని బట్టి కూడా రేట్ ఉంటుంది. ఇది బ్లాక్ బ్లౌజ్ విత్ దీంట్లో కూడా సెల్ఫ్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్ ఉంటూ స్వరోస్కి స్టోన్ ఉంటుంది. ఇది సో ఎంత బాగుందో చూడండి, చాలా ఫ్యాన్సీగా ఉంది కదా. పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇట్లాగా, బ్లాక్ అండ్ వైట్ ఫ్లవర్ మీద. మీకు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. దీని మీద వచ్చిన బ్లాక్ కలర్ స్టోన్స్ ఎక్కువ మెరవు, బట్ స్టోన్ ఉన్నట్టు తెలుస్తుంది. డీసెంట్గా నీట్గా, ఎక్కువ మెరవదు అనమాట. బ్లాక్ స్టోన్ తోటే బోర్డర్ కూడా ఉంది. 3000లో ఉందండి ఇది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అసలు చెప్పక్కర్లేదు. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్, లైట్ వెయిట్లో ఉంది. 47 ఇంచెస్ హైట్. ఇంకొక ఫ్యాన్సీ అండి, కొంచెం ఫ్యాన్సీగానే ఉంది శారీ. ఇది జార్జెట్, మంచి జార్జెట్, విస్కాస్ జార్జెట్ మీద జస్ట్ బ్లాక్ మీద సీక్వెన్స్ లైన్స్ అండి. సిల్వర్ సీక్వెన్స్ అండ్ బ్లాక్ సీక్వెన్స్ తోటి వచ్చిన లైన్స్. ఇప్పుడు సీక్వెన్స్ శారీస్ చాలా ఫ్యాషన్ కదా, ఇంకా ఆల్ ఓవర్ కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా సీక్వెన్స్ వచ్చేసిన శారీస్ కూడా బాగా నడుస్తున్నాయి. ఇందులో వర్క్లో డిఫరెంట్. దీనికి ఏంటంటే స్పెషల్, ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ తోటి వస్తుంది. బ్లౌజ్ కూడా దగ్గరగా సీక్వెన్స్ వర్క్ చేసి బ్లాక్ టు బ్లాక్ జార్జెట్, మంచి ఫాల్ ఉంది. దీనికి ఇంకొక రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి. సెమీ రా సిల్క్ తోటి వచ్చిన ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీని కాస్ట్ ఎంతంటే 27, అంతే. 2700కి జార్జెట్ ఫ్యాన్సీ విత్ దిస్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ తోటి ఉంటుంది. చాలా చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది పర్టికులర్ అకేషన్స్కి చాలా బాగుంటుందండి. అంటే దీని మీద అయితే నన్ను అడిగితే ఫ్యాన్సీగా కుట్టించుకోవాలనుకుంటే ఈ బ్లౌజ్ని స్లీవ్లెస్ చేసో లేకపోతే షార్ట్ స్లీవ్స్ చేసేసుకోనో, మెగా స్లీవ్స్ కుట్టించుకుంటే ఇది చాలా బాగుంటుంది. చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ఈ రేటు శారీ లాగా ఉండదు, చాలా కాస్ట్లీ శారీలా ఉంటుంది. 27కి అయితే చాలా బాగుంది. సో ఇవ్వండి ఈరోజు చీరలు ఎలా అనిపించినాయి మీకు. నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి పేమెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత పే చేయండి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మీ పేరు రాసి మా వాళ్ళు పక్కన పెడతారు శారీని, అప్పుడు పే చేయండి. ముందే మా నెంబర్ ఉంది కదా అని ముందే పే చేసేస్తున్నారు. ఎలాగో మేము వెనక్కి వేసేస్తాం కదా అని చీర అయిపోతే ఆ వెనక్కి వేయడము, ఇవన్నీ రిఫండ్స్, ఇవన్నీ మీకు మాకు కూడా ఇబ్బంది ఉండదు. ఒక సెపరేట్ ప్రొసీజర్ అయిపోతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. రిటర్న్స్ పంపించొద్దు, ముందే చూసుకోండి, క్లియర్గా చూసుకోండి. వీడియో 2-3 సార్లు చూసి తీసుకోండి. రిటర్న్స్ మాత్రం పంపించొద్దు. ఓకేనా? ప్లీజ్ కోఆపరేట్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బై.